శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. ఎవరైనా సరే ఒక్క క్షణకాలమైనప్పటికీ కూడా కర్మ చేయకుండా ఉండలేరు కదా. ప్రకృతి వలన పుట్టినటువంటి గుణముల చేత ప్రతి వాడు కూడా బలాత్కారంగానైనా సరే కర్మలను చేయుచూనే ఉంటాడు. కర్మలను చేయకుండా ఎవ్వరూ ఒక్క క్షణమైనా ఉండలేరు. గాలి పీల్చడం కూడా కర్మయే కదా. తినడము కర్మయే, నడవడము కర్మయే, మాట్లాడడం కూడా కర్మయే. ఇవి లేకుండా ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉండగలుగుతారా? కాబట్టి సర్వులకు కూడా కర్మ అనేటువంటిది తప్పనిసరి. ఇంకా కూడా జ్ఞాని తప్ప తక్కినటువంటి ప్రతి జీవి కూడా మాయకు, అంటే ఈ యొక్క మిథ్యాజనితమైనటువంటి ఈ యొక్క లేని దానికి ఉన్నటువంటి ప్రకృతికి, మాయకు, అంటే ఈ ప్రపంచానికి ప్రకృతికి లోబడే ఉన్నాడు. ఆ ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి ఈ త్రిగుణాలకు వాడు ఆధీనుడై ఉన్నాడు. అలా ఆధీనుడై ఆ ప్రకృతి గుణాలు అయిన సత్వరజస్తమో గుణాలతో లోబడిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయా గుణాలను అనుసరించి కర్మలను అతడు అవసుడై, అంటే వాటి చేత వశపడి ఆచరిస్తూనే ఉన్నాడు. అయితే జీవన్ముక్తులైనటువంటి మహనీయులు తప్ప తక్కిన వారంతా కూడా అనే అర్థం కదా. ఎందుకు? సర్వులు కూడా ఈ యొక్క త్రిగుణాలకు లోబడిపోయి ఆచరిస్తూనే కర్మలను ఉన్నారు. కాబట్టి అంటే ఎలాగంటే జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి మహనీయులు తప్ప. ఎందుకు అంటే వారు గుణాతీతమైనటువంటి ఆత్మస్థితిని పొంది ఉన్నారు. ఈ యొక్క మూడు గుణాలు అయిన సత్వరజస్తమో గుణాలకు అధిగమించినటువంటి స్థితిని మహనీయులు మాత్రమే పొంది ఉన్నారు. కాబట్టి వీరు తప్ప మిగిలిన వారంతా కూడా ప్రకృతిలో ఉత్పన్నమైన త్రిగుణాలకు లోబడి ప్రవర్తించవలసిందే. వారిని అయితే ఈ ఆత్మస్థితిని పొందినటువంటి వారు గుణాలకు లోబడినటువంటి వారా అంటే కానే కాదు. వారిని ఈ ప్రకృతి సంబంధమైన మాయ ఏమీ చేయలేదు. అయినప్పటికీ కూడా మరి వారు కూడా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి దేహేంద్రియాలు అనేటువంటివి కలిగి ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల సంఘాతమైనటువంటి ఈ దేహము మొత్తం కూడా పంచభౌతిక నిర్మితం. కాబట్టి అది ప్రకృతిలో ఉన్నటువంటి అంతర్గత భాగమే కదా వాని యొక్క మహనీయుల యొక్క శరీరాలు కూడా. కాబట్టి అవి వాని అంటే వారు నిర్ణయించుకున్నటువంటి ఏ యొక్క నిర్దిష్ట కార్యాలను వారు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆ ఇంద్రియాలతో కూడి శరీర సహితంగా వారు ఏ కార్యాలను ఆచరించినప్పటికీ కూడా వారు ఏమాత్రము కూడా అకర్తలయ్యే ఉంటారు. ఎందుకు అంటే నేను అనబడేటువంటి వస్తువు పరమాత్మ శుద్ధ చైతన్యము. నేను అనబడే మనలాంటి వారైతే ఏమనుకుంటాము? ఈ యొక్క శారీరక ఇంద్రియాలతో కూడినటువంటి ఈ తనువుని నేను అంటాం. అహంకార స్వరూపమైనటువంటి ఈ తనువు నేను అనుకుంటాం. కానీ మహనీయులైతే అలా కాదు కదా. వారు ఈ
శారీరకమైనటువంటి క్రియలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు పంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ దేహేంద్రియాలు ప్రకృతిలో ఉత్పన్నమైన త్రిగుణాలకు లోబడి కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ వారు ఏమాత్రము కూడా నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనేటువంటి కర్తృత్వము అనేది లేకుండా ఉంటారు. ఎందుకు అంటే రెండవ వస్తువు లేదు, సర్వము కూడా బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. వారు పరమాత్మ స్వరూపులైనప్పుడు ఈ దేహాన్ని నేను అనేటువంటి విషయంగా వాళ్ళు పరిగణించుకోరు కదా. అందుకని వాళ్ళు దేని యందు కూడా కర్తృత్వము లేకుండా అకర్తలయ్యే, దేనితో అంటకుండా సంగము లేకుండా ఆసక్తి రహితంగానే ఉంటారు. ఇంకా అజ్ఞానులైనటువంటి వారైతే ప్రకృతికి లోబడి ఉంటారు. లోబడి ఉండి దాని గుణాలకి బద్ధులై ఉంటారు. అలా బద్ధులై ఉన్నా కూడా ఈ దేహము నేను, ఈ లోకము సత్యము అని భావించేటువంటి అలవాటు ఉండి అనేక దేహ పరంపరలను కొని తెచ్చుకోవడమే కదా అజ్ఞానం. ఆ అజ్ఞానులైనటువంటి వారు ఈ త్రిగుణాలకు లోబడిపోయి ఆ కర్మలు చేసినంత మాత్రము చేత మరి మేము మహనీయులులాగా ఈ ముక్తత్వాన్ని మేము పొందలేమా అంటే అంత నిరుత్సాహపడవలసినటువంటి పని లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది సత్తా సామాన్య స్వరూపం. అంటే సర్వము నందు కూడా సర్వము ఏకస్వరూపమయ్యే ఉన్నది. కాబట్టి వానిదైనటువంటి పురుష ప్రయత్నం ద్వారా ఏ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి బలాన్ని చేకూర్చుకొని ఆశ్రయించినట్లయితే వాడు చేసేటువంటి ప్రతి కర్మను కూడా భగవదర్పణం చేసినప్పుడు ఆ కర్మ అనేటువంటిది శుద్ధపడిపోతుంది. ఆ శుద్ధపడిపోయినటువంటి కర్మ చేత వాడు గతంలో చేసుకున్నటువంటి అశుద్ధ కర్మ యొక్క ఫలితం అనేది నశించిపోతుంది. ఎలాగంటే డబ్బుతోటి వస్తువు తెచ్చుకున్నట్లుగానే పుణ్యము చేత పాపాన్ని రూపుమాపుకోవచ్చు. అలాగే ఈ చేసేటువంటి ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తూ, అంతేకాదు దుష్ట కార్యాలను దూరీకరించి సత్కార్యాలను మాత్రమే, సత్కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఎటువంటి కోరిక లేకుండా ప్రవర్తించినట్లయితే క్రమంగా చిత్తము శుద్ధపడిపోతుంది. ఆ మాలిన్యరహితమైనటువంటి శుద్ధమైన చిత్తాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మోక్షస్థితిని పొందగలుగుతారు అని చెబుతూ, అంతేకాదు ఇంద్రియాలను గట్టిగా బిగబెట్టి కూర్చోవడం అనేటువంటిది ఇక్కడ కర్మ చేయకుండా ఉండడమా, కర్మను వదిలేయడమా అంటే అది ఎప్పటికీ కానే కాదు. ఎలాగంటే ఎవడైతే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను అణిచిపెట్టి వేస్తాడో, ఎప్పుడైతే మనస్సు సంబంధమైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి దానికి అన్నింటికీ మూలము జీవుడు. ఆ జీవుడు మనోరూపకము చెంది జ్ఞానేంద్రియాలలో చొప్పించకపోతే ఆ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి స్వయం చలనం కలిగినటువంటివి కావు. అలాగే కర్మేంద్రియాలు కూడా స్వయం చలనం కలిగినటువంటివి కావు. అది మనస్సుతోనో, బుద్ధితోనో, చిత్తముతోనో, అహంకారముతోనో ఎప్పుడైతే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణిచిపెడతాడో అప్పుడు మాత్రమే వాడు, ఎందుకు అంటే ప్రతి ఇంద్రియం లోపల కూడా మానసికంగానో, బుద్ధిపరంగానో, చింతనాపరంగానో, అహంకార పరంగానో అవి చొప్పించబడి ఉన్నప్పుడే వీటికి చేతనము, కదలిక అనేది కలుగుతుంది. అయితే ఇక్కడ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనే చెప్పుకునేటువంటివి అవి జడస్వరూపాలు. ఈ యొక్క అంతఃకరణాలు వచ్చి వాటి యందు చొప్పించబడినప్పుడు మాత్రమే వీటికి కదలిక అనేది ఉన్నది. అప్పుడు ఈ మానసేంద్రియాలు అనేటువంటివి, ఈ మానసేంద్రియాలను కనుక ఎవడైతే నిగ్రహించలేకపోతూ ఉన్నాడో, నిగ్రహించకుండా కేవలము జ్ఞానేంద్రియాలను అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనబడేటువంటి జ్ఞానేంద్రియాలను, నోరు,
చేతులు, కాళ్ళు ఉపస్థాపాయువు అంటే మలమూత్ర విసర్జక అవయవాలు. వీటిని ఎవరైతే వీటిని కదలకుండా కూర్చోబెట్టి మనసుతోటి శబ్దాన్ని వినడం, స్పర్శను గ్రహించడం, మరి రూపాన్ని గుర్తించడం, రుచిని ఆస్వాదించడం, ఘ్రాణాన్ని వాసనని పీల్చడం. ఆ పీల్చినప్పుడు మనస్సు అనేటువంటిది లేకపోతే అవి వాసన వచ్చినా పీల్చుకోలేదు, రూపం కనపడుతున్నా దానికి ఏమీ తెలియదు. అంతేకాదు దానికి రుచి అనేది తెలియదు, స్పర్శ సుఖము అర్థం కాదు. అంతేకాదు కఠినమా శీతలమా అనేటువంటి స్పర్శ తెలీదు, చెవికి వినబడేటువంటి శబ్దం యొక్క విలువ కూడా తెలియదు. వీటన్నింటికీ కారణం ఏంటి? అంతరేంద్రియాలైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదులు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క జడప్రాయమైనటువంటి కర్మేంద్రియాలను మరి జ్ఞానేంద్రియాలను కూడా అణిచిపెట్టి వేసి మనస్సు చేత ఇంద్రియాల యొక్క మనస్సుతో ఏ విధంగా అన్ని విషయాలను ఆలోచన చేస్తూ చింతిస్తూ రకరకాల శబ్దాలను వింటూ బాగున్నదనో బాగలేదనో, ఈ రుచి బాగున్నదనో, ఈ రూపం బాగున్నదనో, ఈ వాసన బాగున్నదనో, ఈ స్పర్శ బాగున్నదనో, ఇటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాది సంబంధమైన విషయాల అన్నింటినీ కూడా మనస్సుతో వింటూ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కూడా బెగబెట్టి కూర్చున్నటువంటి వాడు నిజంగా కూడా మూఢుడే కదా. అటువంటి మూఢ చిత్తుడికి మరి వాడు చేసేటువంటిది కపటమైనటువంటి ఆచరణ. ఎందుకు? పలువురు చూసి వాడిని గౌరవించడం కోసమో, పూజించడం కోసమో, తనని పెద్దగా తెలియడం కోసమో వాడు ఈ యొక్క జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కదిలించకుండా మనసుతో వాడు చేయకూడనటువంటి విషయ చింతన చేస్తూ ఉన్నటువంటి వాడు నిజంగా ఎవరి చేత గౌరవింపబడతాడో తెలియదు, కానీ తనకు తాను మాత్రం మోసం చేసుకుంటూ ఉన్నాడు. తను వంచింపబడుతూ ఉన్నాడు. ఎవరి చేత? తన మనస్సు చేతే తను వంచింపబడుతూ ఉన్నాడు. అటువంటి మనుజుడు కపటమైనటువంటి ఆచరణ కలిగినటువంటి వాడే అని చెబుతూ, అయితే ఇక్కడ కర్మేంద్రియాణి అనేటువంటి పదానికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు అని కూడా కదా అర్థం. ఎలాగంటే కొన్ని ఇంద్రియాలను గురించి మాత్రమే చెప్పినట్లయితే ఏ డంబాచారి యొక్క చిత్రణము అనేటువంటిది అపూర్ణంగా ఉంటుంది, అది పూర్తి కాదు. అందుకే ఏమని చెప్పబడింది అంటే మానసేంద్రియాలను నిగ్రహించబడినప్పుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు దానిని అనుసరించి అవి కూడా నిగ్రహించబడతాయి. ఇక్కడ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని రెండు మాత్రమే చెప్పినట్లయితే మిగతా ఉన్నటువంటి ఇంద్రియాలను గురించి కూడా మరి మొత్తం చెప్పినట్లయితే ఈ డంబంగా కపటంగా ఉండేటువంటి వాణి యొక్క చిత్రణ అనేటువంటిది మనం సంపూర్తిగా చెప్పుకున్నట్లు కాదు కదా. కాబట్టి ఇది సాధకుడు చేసేటువంటి సంయమము అనేటువంటిది కానే కాదు. ఎందువలనంటే అటువంటి ఉత్తమమైనటువంటి సంయమము కలిగినటువంటి వాడు ఎప్పటికీ మిథ్యాచారి కానేరడు. ఎందుకు? వాడు అంతరేంద్రియాలనే నిగ్రహించాడు. జడప్రాయములైన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు నిగ్రహింపబడిన తరువాత ఇవి కూడా వాటిని అనుసరించి ఇవి కూడా నిగ్రహించబడతాయి. అటువంటి వాడు అంటే అన్ని ఇంద్రియాలను కూడా ఉత్తమమైనటువంటి సంయమనంతో నిగ్రహించగలిగినటువంటి వాడు అబద్ధాలతో, అవిద్యతో, అజ్ఞానాన్ని గురించి ఆచరించేటువంటి వాడు మిథ్యాచారి, కపటమైన ఆచరణ కలిగిన వాడు అనేది అవుతుందా అంటే ఎప్పటికీ కాదు. ఎందుకు అంటే డంబం కోసం మాత్రమే, బడాయి కోసం. ఏది? నేను తపస్సు చేస్తున్నాను, నన్ను నలుగురు గుర్తించాలి, నేను ఇంద్రియాలను వినియోగించుకోకుండా ఈ విధంగా కాళ్ళు చేతులతో కూడినటువంటి కళేబరాన్ని కదలకుండా కూర్చోబెడుతున్నాను, ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూడాలి, నాపై దృష్టి ఉంచాలి, నన్ను గుర్తించాలి అనేటువంటిది కొరకు అంటే డంబం కొరకు, లోకం కోసం తనను తాను బిగబెట్టుకొని ఊరికే బిగించుకొని కూర్చొని మనస్సు చేత ఎక్కడెక్కడ తిరుగుతాడు అంటే స్వర్గలోకమునందు తిరిగి వస్తాడు, మనుజలోకంలో తిరుగుతాడు, పాతాళ లోకంలో కూడా తిరిగి వస్తాడు. అలా తిరిగేటువంటి వానిని అంటే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? మనిషే కూర్చొని ఉన్నాడు,
వాడి మనసు అయితే కూర్చొని లేదు. ఎక్కడెక్కడో చింతనలు, ఆలోచనలు ఇటువంటివన్నీ స్ఫురణ చేస్తూ వాటి ప్రకారం ఊహిస్తూ వర్ణిస్తూ అల్లకల్లోలమై అలజడికి లోనై ఉండేటువంటి వాడే డంబాచారి అని కదా చెప్పబడుతూ ఉన్నది. అయితే మొట్టమొదట కొందరు సాధకులకు కూడా ధ్యానమునందు మనస్సు దైవం మీద నిలవదు. ఎందుకు? వాళ్ళు వాస్తవంగానే నిజంగానే వా మరి ధ్యానం చేయాలి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ధ్యానం మీద మనసు నిలవదు. వాళ్ళు సాధన చేయాలి అంటే ఏ యొక్క సారసమైన వస్తువును సముపార్జించుకోవాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానధనాన్ని కూడబెట్టాలి. అదే కదా సాధన. ఈ సాధన అనేటువంటిది మొట్టమొదట ప్రారంభంలో వాస్తవతత్వం గురించి తెలుసుకోవాలి అని ప్రారంభించినటువంటి వారు కూడా కొంతమంది సాధకులకు వారికి ఈ యొక్క ధ్యానం నందు మనస్సు అనేటువంటిది కుదరదు. ఎందుకు అంటే వాడు లక్ష్యముగా దైవాన్ని నిర్ణయించుకున్నాడే కానీ అప్పటి వరకు కూడా వాని యొక్క అభ్యాసం ఎక్కడున్నది? దేహేంద్రియాలతో కూడుకొని ప్రాపంచకం మీద ఉన్నది. అటువంటి ప్రకృతి సంబంధమైన విషయాలలో ఊనుకులాడినప్పుడు వాని యొక్క దృష్టి అనేది ఒక్కసారిగా దైవం మీదకు మళ్ళుతుందా? వాని అలవాటు అభ్యాసం అంతా కూడా ప్రకృతే సత్యము, దేహమే నిత్యము అంటే ఇవే సత్యము నిత్యము అనే భావనతోటి ఉన్నప్పుడు అది సత్యము కాదని, ఇది నిత్యము కాదు అని తెలిసినా కూడా, దైవముపై లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా కూడా దైవం యొక్క సాధన చేసేటువంటి వాడు మనసు దైవం మీద నిలబెట్టగలుగుతాడా అంటే నిలవదు. అది ఎలా అంటే ఈ దిక్కులకి తిరుగుతుంది. ఎక్కడెక్కడో ఏమే ఆలోచనలు చింతలు వాళ్ళ పిల్లలదో శత్రువులదో మిత్రువులదో తన గతంలో ఉన్నటువంటి విషయాలపైనో తను రాబోయేటువంటి కాలంలో ఊహించుకునేదో ఆస్తిపాస్తుల గురించి ఇట్లా అనేకాలుగా రకరకాలుగా గుర్తు వచ్చి, ఎందుకు? వాడు ఆ పద్ధతిలో అలవాటు పడి బ్రతికి ఉన్నాడు కదా, అది పూర్తిగా గుర్తు వచ్చి దశ దిక్కుల్లో కూడా ఆ మనసు సాధకులకు ప్రారంభంలో నిలవక దిక్కులేంట పరిగెడుతూనే ఉంటుంది. అయితే దానికి ఈ డంబాచారి కదలకండ శరీరాన్ని ఉంచేటువంటి దానికి వాని మనసు మూడు లోకాలలో సంచరించేటువంటి విషయానికి కానీ, సాధకులు దైవం మీద మనసు నిలపాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం అనేటువంటిది విఫలమవుతూ ఉంటుంది. దైవం మీద దృష్టి నిలవకపోవడానికి ఈ రెంటికి అంటే డంబాచారి ప్రవర్తనకు నిజమైనటువంటి సాధకుడు చేసేటువంటి ప్రయత్నానికి కూడా ఈ ప్రవర్తనకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ముముక్షువు వాడు నేను మోక్షం చెందాలి అనుకుంటుంటాడు. ఆ మోక్షం చెందాలి అనుకున్నప్పుడు తన మనసు విషయాలపైన పరిగెత్తినప్పటికీ కూడా, అంటే తాను అప్పటి వరకు అలవాటు పడి ఉన్నటువంటి ఈ యొక్క విషయాల మీద అవి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ మోక్షము చెందాలి దైవంపై లక్ష్యం ఉంచుకున్నటువంటి వాడేం చేస్తాడు? ఆ యొక్క అంటే విషయాలపై వెళ్ళిపోయినటువంటి మనసును మరలించడానికి ప్రయత్నిస్తూ దానిని తీసుకొచ్చి లోపల ఉన్నటువంటి అంతర్గతంగా మళ్ళించి లోపల ఉన్న దైవం నందు స్థాపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతని ప్రయత్నం ఇతందే. మనసు అలవాటు చొప్పున పోయేటువంటి మనసు యొక్క పయనం మనసుదే. ఆ విధంగా సాధకుడు అనేటువంటి వాడు అవస్థపడుతూ తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నం ద్వారా ఆ మనసును ప్రత్యాహారం చేసి లోపలికి మరలించి దైవం నందు స్థాపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే డంబాచారి అంటే కపటమైనటువంటి ఆచరణ కలిగినవాడు, శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టినవాడు, మనస్సుతో ముల్లోకాలు తిరిగి వచ్చేటువంటి వాడు, అటువంటి వాడే కదా డంబాచారి. వాడు అటువంటి ప్రయత్నం చేస్తాడా? దైవం పైన దృష్టి ఉంచడు, దైవాన్ని చేరాలని ఉండదు. వాడు బయటికి వెళ్ళిపోయినటువంటి తన యొక్క మనసును నిగ్రహించి లోపలికి అంతర్గతంగా మరల్చడం అనేటువంటిది వాడు చెయ్యడు. అంటే అప్పుడేంటి? సాధకునికి మనసు నిలవకపోయినా విషయాల వెంట పరిగెడుతూ ఉన్నా తను ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా సాధకుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సదుద్దేశం.
అదే డంబాచారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తాను కదలకుండా కూర్చున్నప్పటికీ కూడా తన మనసు ముల్లోకాలలో చింతిస్తూ ఉన్నా కూడా దాన్ని మరల్చకుండా ఉండేటువంటిది చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనిది దురుద్దేశం. ఇతడు చేసేటువంటిది ఏంటి, డంబాచారి చేసేటువంటిది కృత్రిమమైనటువంటి ధ్యానం. అదే కదా కొంగ జపము అని చెప్తారు అని చెబుతూ, అయితే ఆధ్యాత్మ సాధన ప్రారంభించినప్పుడు ముముక్షువు అంటే తను నిర్వాణ స్థితిని పొందాలి అనుకొని ప్రారంభించినటువంటి వాడు ముముక్షువు, మోక్షాన్ని పొందాలి అని ప్రారంభించినటువంటి వాడు దాని యొక్క పద్ధతిని గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ముముక్షత్వానికి కారణం ఏంటి అంటే సత్యమైన నిత్యమైన వస్తువును తెలుసుకోవాలి. తర్వాత ఈ అసత్యమైన పదార్థం పట్ల తీవ్రమైన విరక్తి కలిగి ఉండాలి. తీవ్రమైన విరక్తి అసత్య పదార్థం పట్ల ఉండాలి అంటే వాని మనసు సత్య పదార్థంపై అనురక్తి కలిగి అక్కడ నిలబడి ఉండాలి. అటువంటి పద్ధతిని తెలుసుకున్నప్పుడు దాని ప్రకారం ఇలా ఏ యొక్క ప్రాపంచక సంబంధమైన వస్తువులను ఎలా దూరీకరించినా నిలవకుండా మళ్ళీ అటువైపే పరిగెత్తేటువంటి మనసును ఎలా నిగ్రహించాలి అంటే దానికి పద్ధతులు ఉన్నవి. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటువంటి ఈ శమాది షట్క సంపత్తి, శమము అనబడేటువంటి శమము మొదలుకొని 6 రకాలైనటువంటి సంపదలు, సాధకుడు చేసేటువంటి సంపదలు, అవి సమకూర్చుకున్నప్పుడు మాత్రమే వాడు ముముక్షత్వాన్ని పొందాలి అనే కోరిక కలిగి ఉంటాడు. కాబట్టి దాని పద్ధతిని క్రమంగా చక్కగా తెలుసుకొని ఉండాలి అని చెబుతూ, అంతేకాదు ఒకవేళ అలా తెలుసుకోకుండా ప్రయత్నం అనేటువంటిది మొండిగా, బండగా, మూర్ఖంగా చేస్తూ ఉన్నాడు అనుకో, మళ్ళీ కూడా ఎంత చేసినా వాని మనసు నిలవడం లేదు అని సత్య పదార్థం పట్ల ఇది సత్యము కాదేమో అని అనుమానం పుట్టి మళ్ళీ కూడా వాడు చెడు మార్గంలో పడిపోతాడు. అందుకే ఏం తెలుసుకోవాలి, ఆధ్యాత్మ సాధన ప్రారంభించినప్పుడే మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు, సత్య వస్తువును లభింపజేసుకోవాలి అనుకునేవాడు, పరమాత్మ వస్తువునందు పరివ్యాప్తం అవ్వాలి అనుకున్నవాడు దాని యొక్క పద్ధతిని క్రమంగా తెలుసుకోవాలి. అది ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే పెద్దలైనటువంటి మహనీయుల వలన తెలుస్తుంది. అందుకే మొట్టమొదట సత్యాస్త్రాలను చూస్తారు. సత్యాస్త్రము అంటే సత్తు గురించి, సార వస్తువు గురించి తెలియజేసేటువంటి శాస్త్రజ్ఞానం. ఆ శాస్త్రజ్ఞానం ఏమని తెలియజేస్తుంది అంటే నువ్వు గురువులను, మహనీయులను, ఈ యొక్క సాధన యందు అనుభవం సాధించినటువంటి సజ్జనులను, సత్తునందు చరించేటువంటి జనులు ఉంటారు, సాధు మహనీయులను, పవిత్రీకరించుకున్నటువంటి మహర్షులను, వారి జీవితాన్ని పవిత్రీకరించుకున్నటువంటి మహర్షులను, అంతేకాదు ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి ఋషీశ్వరులను, ఎల్లప్పుడూ దైవస్మరణ, దైవ మననము చేసేటువంటి మననశీలురైన మునులను అనుసరించు. వారి యొక్క చెంత చేరు, వారి యొక్క సాంగత్యము చేయు. అలా చేసినప్పుడు మాత్రమే నీకు సాధనా పద్ధతులు అనేవి నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు అంటే మహాత్ముల వలన, అనుభవజ్ఞులైనటువంటి గురువుల వలన ఆ గురువు యొక్క ఆ పాదాశ్రయణము చేయు, ఆయన యొక్క శరణులో ఉండు, ఆయన అనుగ్రహానికి లోబడు. ఆయన బోధించేటువంటి జ్ఞాన పద్ధతులు సాధనా పద్ధతులుగా మలుచుకో. ఆ విధంగా సాధనా పద్ధతులని మహనీయుల ద్వారా, సాధు మహనీయుల ద్వారా, అనుభవజ్ఞులైనటువంటి గురువుల ద్వారా కూడా బ్రహ్మనిష్ట పరాయణులైనటువంటి వారి దగ్గర కూడా నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అప్పుడు అలా తెలుసుకోవడము ద్వారా నీవు ఏ పద్ధతి ద్వారా ఈ ఇంద్రియాలను నిగ్రహించగలము అనే విషయం తెలుస్తుంది. ఎందుకు అంటే తను సంయమనం అనేటువంటిది, ఇంద్రియ సంయమనం, ఇంద్రియాల నిగ్రహం అనేటువంటిది అత్యవసరమైనది. అది నిగ్రహించడం చేతనైనప్పుడు మాత్రమే తన యొక్క మనసుని వాని పరమగమ్యమైనటువంటి భగవానుని మీద, పరమాత్ముని మీద స్థిరముగా నిలబెట్టగలుగుతాడు. ఆ విధంగా అక్కడ స్థిరపడగలుగుతాడు. వాటన్నింటికీ ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం.
కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది, అంతరేంద్రియ నిగ్రహం శమము అంటే ఈ బాహ్యేంద్రియ నిగ్రహం అంటే దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా నిగ్రహించడం దమము. ఎప్పుడైతే శమము అనేది సంపూర్ణంగా సాధించుకున్నాడో దమము అనేటువంటి బాహ్యేంద్రియ నిగ్రహం సునాయాసంగా దమము సాధించిన వాని సన్నిధికి దమం, శమము సాధించిన వాని సన్నిధికి దమము అనేటువంటిది కూడా చేకూరుతుంది. అయితే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహము చాలా అత్యావశ్యకమై ఉన్నది అనేటువంటి విషయాన్ని గనక గ్రహించి దాని యొక్క లోతుపాతులు అనేవి తెలియలేదనుకో, ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించాలి, ఏ విధంగా శమాన్ని సాధించుకోవాలి, తదుపరి దమము అనేటువంటిది సాధించుకోవాలి, ఆ తర్వాత ఈ సమాధి షట్క సంపత్తి అనేటువంటి 6 రకాలైనటువంటి ఈ సాధనా మార్గాలైన సంపదలను ఏ విధంగా పొందాలి అనే విషయాల యొక్క లోతుపాతులను గనక తెలియకపోతే ఇంద్రియాలను అణిచిపెట్టి, అంటే ఆ యొక్క ఇంద్రియాలను అలా చూడకూడదు, ఇలా ఉండకూడదని అన్ని పైన అణిచిపెట్టి లోపల మనసుతో వ్యవహారం అంతా కూడా, లోకంలో జరిగేటువంటి ప్రతి వ్యవహారము కూడా మానసికంగా చింతిస్తూ తను అనుభవించడానికి, వదిలిపెట్టడానికి కూడా వీలైనటువంటి ఏ విషయభోగం అయితే ఉంటుందో అదంతా కూడా ఊహిస్తూ వర్ణిస్తూ ఆ విషయభోగాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండడం అనేటువంటిదే సంభవిస్తుంది. ఎందుకు? సాధనా పద్ధతులు ఖచ్చితముగా దాని యొక్క లోతుపాతులు అనేది తెలియకపోతే ఇంద్రియాలను అణిచిపెట్టడం తెలియదు. ఒకవేళ బాహ్యేంద్రియాలను కట్టివేసినట్లుగా బిగబెట్టి కూర్చున్నప్పటికీ కూడా మనసుతో లోక వ్యవహారం అనేటువంటిది విషయభోగాలను గురించి చింతిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ, కాబట్టి ఇటువంటి ప్రమాదం ఉన్నది అని ఊహించినటువంటి పరమాత్మ, ఏ పరమాత్మ? గురువులకే గురువైనటువంటి జగద్గురువు, గురోర్గురువు అంటే గురువులకు కూడా గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి వారిని చక్కదిద్దడం కోసమే ఈ గీతాశాస్త్రమునందు ఈ విధములైనటువంటి హెచ్చరికలు చాలా చాలా అప్పుడప్పుడు కూడా చేస్తూ వచ్చారు, గావించుచూ పోతూ ఉన్నారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావళి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.